కవి. కవి అంటే కలం, కలం అంటే సృష్టి, సృష్టి అంటే మూలం, మూలం అంటే జగత్తు. సృష్టికి పరిసృష్టిని సృష్టించేవాడు కవి, ప్రబంధాన్ని ప్రబంధాన్ని సృష్టించేవాడు కవి. కత్తి పోట కన్నా పదునైనది నా కలం, AK-47 కన్నా అతి శక్తివంతమైనది నా అక్షరం. ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం. జీవితం శాశ్వతం కాదు, కళ శాశ్వతం. అమ్మ ప్రేమ ప్రాణం పోస్తుంది, అమ్మాయి ప్రేమ ప్రాణం తీస్తుంది. రవిగాంచని చోట కవిగాంచని చెప్పాడు ఒక కవి. రవికిరణం కవి హృదయం జగతికే శుభోదయం. జగమును రేంగి మనస్తత్వమును చదివి మానవ జాతి మనుగడకు వెలుగు బాటను చూపిన మహనీయుడే కవి. తన కొరకు తాను బ్రతుకువాడు మనిషి కాదు, స్వార్థపరుడు. సమాజ సేవకై, సంఘ సేవకై, దేశ పురోభివృద్ధి కొరకై పాటుపడిన వాడే నిజమైన మనిషి అంటున్నాడు ఈ చిలుక కవి. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులై. దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుమన్నాడు మన గురుజాడ. భర్త మాత సేవ కన్నా భాగ్యమొకటి లేదురా, తల్లి రుణము తీర్చుకున్న తల్లి కర్తంబురా. దైవభక్తి కన్నా దేశభక్తి విన్నా, మాధవ సేవ కన్నా విన్నా మానవ సేవ అంటున్నాడు ఈ చిలుక కవి. భార్య భర్తకు మంత్రి లాంటిది, సలహాలు ఇచ్చేది కావాలి కానీ శాసనాలు చేసి శాసించేది కాకూడదు. అందుకే అంటున్నాను, స్త్రీని స్త్రీగా గౌరవించు, భార్యను భార్యగా ప్రేమించు, కానీ అలసు మాత్రం ఇవ్వకు. అది నెత్తిలో సుండై పొండై పిడుస్తుంది, వేధిస్తుంది. దట్ ఈజ్ చిలుక కవి. ఇప్పుడు ఒక అమ్మ పాట.